సార్, వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. కూటమికి ఏమైనా నష్టం జరుగుతుందా? పాదయాత్ర కాకపోతే ఇంకో యాత్ర చేసుకోమనండి. కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాల యాత్ర చేశాడు, ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు. పార్టీ కార్యాలయాలు, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు మీరు ఎలా చూస్తారు? ఎవరు మాజీ? అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ, జోగి రమేష్ లాంటి వాడు కానీ. అంటే అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు తిరిగి వాళ్ళకే ఎక్కడో ఒక చోట తగులుతుంది. అంటే దాడులు సంబంధితమేనా? అదే చెప్తున్నా, ఆయన ఏ పాపం చేశాడో ఆ పాపం తిరిగి ఆయన చుట్టుకుంటుంది. అంటే రాష్ట్రంలో రాక్షస రాజ్యం పాలన జరుగుతుంది అంటున్నారు. దీని మీద ఏమంటారు? రాక్షస రాజ్యం అనం కానీ అట్లా అని రామరాజ్యాన్ని చూస్తూ ఒరే రాజ్యం కూడా కాదండి. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అంటున్నారు. అవకాశం ఉన్నప్పుడు రెడ్ బుక్ వాడతాం, గ్రీన్ బుక్ కూడా తీస్తాం. అంటే రెడ్ బుక్ ద్వారా సాధించటమేనా? సాధించడం కాదు. ఏదైనా ఈరోజు రెడ్ బుక్ అంటే అదేదో కక్షల కోసమో లేకపోతే ఇంకోటి కాదు. ఆనాడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఉన్నటువంటి న్యాయాన్ని అన్యాయం చేయడానికి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో, అలాగే ప్రతిపక్ష పార్టీల మీద అనవసరమైనటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం తప్పకుండా నిలదీస్తుందనేటువంటి విషయానికే రెడ్ బుక్. ఓకే. రాజకీయాల్లో హుందాతనం పోయి బూతులు మొదలయ్యాయి. ఎందుకని నాయకులు సహనం కోల్పడుతున్నారు అంటారు? అదే అది చెప్తా ఉంది. హుందాతనం పోయి అంటే హుందాతనం లేనటువంటి వాళ్ళతో వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అవి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సార్, మేము అధికారంలో రాగానే మా తడాకా చూపిస్తాం అనేది ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అంటే ప్రజాసేవ మర్చిపోయి పగలు ప్రతీకారాలే భవిష్యత్ పాలిటిక్స్ అనుకోవచ్చా? తడాకా చూపిస్తే చూడడానికి ఎవరు ఉన్నారు? ఎవరికి వాళ్ళు అదే అనుకుంటా ఉంటారు. తడాకా చూపిస్తే మనం వచ్చినప్పుడు కదా వాళ్ళు. అంటే రారంటారా మీ ఉద్దేశంలో? వచ్చే అవకాశం లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి తడాకాలని భయపెడుతున్నారు జనాల్ని. సార్